హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ప్లాజో ప్యాంటు కటింగ్ చూసాం కదా ఇంత మునుపు వీడియోలో. సో ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ వీడియోలో చూపినట్టుగా మనకు కాలి యొక్క విడ్త్ క్లాత్ ఎంత కావాలి అని మనము చూసుకొని అది కటింగ్ చేసేసుకున్నాము. తర్వాత ఆ కాలికి అలా 1/2 ఇంచ్ మార్జిన్తో ఫోల్డ్ చేసి మనము ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలన్నమాట. ప్లాజో ప్యాంట్ యొక్క స్టిచ్చింగ్ చూస్తున్నామండి. ఇప్పుడు మనము కింద కాలు యొక్క విడ్త్ ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో అంత వెడల్పు మనము పట్టీ ఉంటుంది కదండి, ఆ పట్టీ తీసేసుకొని మనము ఇక్కడ కాలుకి ఒక విడ్త్తో మనము స్టిచ్చింగ్ చేస్తున్నాము. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాం అన్నమాట. సో అయిన తర్వాత అలాగే మనము దాన్ని అలాగే రివర్స్ ఇంకొకసారి ఫోల్డ్ చేసి దానిపైన ఇంకొక స్టిచ్చింగ్ చేస్తామన్నమాట. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోకి నేను కనీసం ఒక 20 లైక్స్ అన్న కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలా స్టిచ్చింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఏమైనా ఎక్స్ట్రా క్లాత్, ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉంటే మనము దాన్ని కట్ చేసేయాలన్నమాట. ఒకసారి గోరుతో ఇలా మనం రఫ్ చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా కూర్చుంటుందన్నమాట. మనకు ఎక్స్ట్రా ఉన్నది మనము కట్ చేసేస్తున్నాము. తర్వాత కాలు యొక్క 2 మడత పెట్టేసి, ఆ కాలు యొక్క 2 మడతలు పెట్టేసి కాలు యొక్క విడ్త్ అంటే కాలుకి పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి లూజ్ ఎంత ఉందో చూసుకొని మనం మార్క్ వేసేసి ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకొకటి లెగ్, ఇటు సైడ్ లెగ్ అయిపోయింది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెగ్ మళ్ళీ ముందు ఎలా వీడియో చూపించినట్లుగా విధంగా మనము అలాగే ఇంకొక కాలు యొక్క ఏ విధంగా స్టిచ్ చేసామో అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ ప్లాజో ప్యాంట్ కటింగ్ కావాలి చూడాలి అనుకునే వాళ్ళు వీడియోలో ఉందండి, ఫుల్ వీడియోలో కటింగ్ చూడండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఒక్క కటింగే, ఒక్క మెజర్మెంట్తోనే మనం కటింగ్ చేసామండి. చాలా సింపుల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ, చాలా క్లియారిటీగా ఉంటాయండి. కటింగ్స్ అన్నీ సింపుల్గా ఉంటాయి చూడండి. కొత్తగా నేర్చుకునే వారి కోసం స్టెప్ బై స్టెప్ కూడా. సో పైన ఒక లైన్ అయిపోయిన తర్వాత ఇలాగా కింద కూడా అలాగే ఫోల్డ్ చేసేసి కింద ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. అయిన తర్వాత ఎక్స్ట్రా ఏమేమి ఉంటుందో అది రిమూవ్ చేసేస్తాం మనము. రిమూవ్ చేసేసి కాలు యొక్క విడ్త్ ఎంత ఉందో ఒక్కసారి మార్క్ వేసేసుకొని ఈ కాలుని కూడా అలాగే పిస్తా వరకు మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలాగా పిస్తా వరకు మనము స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ సమానంగా ఉండేటట్టు మడతలు పడుకోకుండా చెక్ చేసుకుంటూ స్లోగా నిదానంగా మనము స్టిచ్ చేసుకోవాలండి. ఎక్కడ మడతలు క్లాత్ లేకోకుండా చూసుకోవాలి, ఫినిషింగ్ బాగుంటుంది అలా ఉంటే. సో పిస్తా వరకు మనం ఇలాగా స్టిచ్ చేసుకొని దాన్ని రివర్స్ చేసేసి అదే కుట్టు పైన మనము ఇంకొక కుట్టు వేసుకుంటాం అన్నమాట. సో అయిన తర్వాత
ఆ పిస్తా సీటు ఇంకొక కాల్ సీటు రెండు పట్టుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలండి. సీట్ మధ్య భాగంలో రెండుని యాడ్ చేస్తూ జాయింట్ చేస్తూ మనము స్టిచ్చింగ్ చేసేయాలి. సో ఆ చివర పిస్తా దగ్గర నుండి ఈ చివర పిస్తా వరకు స్టిచ్ అయిన వెంటనే అలాగే రెండో స్టిచ్ కూడా కుట్టు ఊడకుండా ఇంకొక స్టిచ్ రివర్స్ చేసేసుకొని మనం అలాగే స్టిచ్ చేసేస్తాం అన్నమాట అదే కుట్టు పైన. సో మనము ఎలాస్టిక్ వేస్తాం కదండి, చాలా సింపుల్ అండి ఎలాస్టిక్ వేయడము. నడుముకి మనం ఒక్కసారి ఎలాస్టిక్ వేయడం నేర్చుకున్నాం అనుకోండి, ప్యాంట్లు కానీ పిల్లల చెడ్డీలకు కానీ మిడ్డీలకు కానీ షార్ట్స్ కానీ పాతగా అయిపోయిన షార్ట్స్ కానీ మన ఎలాస్టిక్ లూజ్ అయిపోతూ ఉంటాయి ప్యాంట్లకు, వాటికి కూడా మనం వేయచ్చండి. చూడండి ఇప్పుడు వీడియోలో చూపినట్లుగా ఎలాస్టిక్ క్లాత్ ఎంతన్నా ఉంది మనకు సంబంధం లేదండి. చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, నా దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఇది ఉందండి ఎలాస్టిక్. సో నేను ఏం చేస్తున్నానంటే ఇందులో నుంచి నేను ఇంకా ఒక 10 ఇంచులు తీసేయాలి, కానీ నేను అలాగే కుట్టేస్తున్నాను. అది మళ్ళీ లాస్ట్లో రివర్స్ చేసి ఫస్ట్ మనము ఇలా ఫోల్డ్ చేసేసి మనము ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి క్లాత్ టు క్లాత్కి మాత్రమే కుట్టుపడాలి. ఎలాస్టిక్ పైన పడితే మనం లాక్కునేటప్పుడు చాలా కష్టం అండి. సో అందుకని ఒకటి గమనించండి, ఎలాస్టిక్ వేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాస్టిక్ పైన స్టిచ్ పడుకోకుండా చూసుకోండి. క్లాత్ మధ్యలో ఎలాస్టిక్ ఉండేటట్టు చూసుకొని స్లోగా నిదానంగా మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటూ ఇలా లాగేసుకొని ముందు ఇచ్చిన ప్యాంట్ ఎంత లూజ్ ఉందో చెక్ చేసుకొని ఆ తర్వాత మనం చూడండి ఇలా లాగుతున్నాను కదా, అది లూజ్ ఉండడం వల్ల లాగుతున్నాను. అలాగా అంటే మనకు ఎలాస్టిక్ పైన స్టిచ్ పడకపోతే ఇలాగా నీట్గా మనము బ్యాక్ సైడ్కి నూకేయచ్చండి స్టిచ్చింగ్ చేసుకుంటూ. సో ఇలాగా ఎలాస్టిక్ పైన సూది పడకుండా జాగ్రత్తగా వహిస్తూ మనం ఇలాగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసినదంతా మనము ఇలా పక్కకి తోసుకుంటూ క్లాత్ స్టిచ్ చేసుకోవాలి ఎలాస్టిక్ పైన పడుకోకుండా. అలాగా నూకాలి క్లాత్ అంటే మనకు ఎలాస్టిక్ పైన పడకపోతే అలాగా ఈజీగా బ్యాక్ సైడ్కి క్లాత్ మొత్తం వచ్చేస్తుందండి. సో ఇంకొద్దిగా ఉంది చూడండి, లాగుతూ నేను స్టిచ్ చేస్తున్నాను అలాగా. సో ఇప్పుడు ఎలాస్టిక్ స్టిచ్ చేయడం అయిపోయింది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ప్యాంట్ ఇలా బయటికి లాక్కొని ఎలాస్టిక్కి క్లాత్ మొత్తం అడ్జస్ట్ కావాలి అంటే, క్లాత్ మొత్తం నీట్గా ఈక్వల్గా కావాలి అంటే ఇలా మనం ఎంత ఎలాస్టిక్ వెడల్పు ఉందో అంత వెడల్పుగా ఇలా సాగదీస్తే మనకు ఎలాస్టిక్ పైన క్లాత్ నీట్గా కూర్చుంటుందండి. చూడండి నేను బలంగా ఇలా పట్టి లాగుతున్నాను. తర్వాత రెండో స్టిచ్ ఎక్కడ పడుతుందంటే మిడిల్లో పడుతుందండి, మధ్యలో. ఇప్పుడు మనము ఒకటి గమనించాలి, మిషన్కి కొంచెం అలాగా లాగుతూ స్టిచ్ చేయాలండి. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అలా లాగుతూ స్టిచ్ చేయాలి. అలాగా ఎలాస్టిక్ లూజ్ పెట్టి స్టిచ్ చేస్తే అది టైట్గా ఉండదు. సో ఇలా లాగుతూ స్టిచ్ చేస్తే గిన నడుము బాగా చక్కగా టైట్గా కూర్చుంటుంది. ఎలాస్టిక్ నడుము పైన పర్ఫెక్ట్గా అణిగి కూర్చుంటుంది. చూడండి ఇలాగా మనం ఏం చేయాలంటే
ప్యాంట్ స్టిచ్చింగ్ అయిపోయిన వెంటనే మిడిల్లో స్టిచ్ చేసేటప్పుడు ఇలాగ లాక్కుంటూ మనము స్టిచ్ చేయాలన్నమాట. అంటే క్లాత్ సమానంగా కుచ్చులు వస్తాయన్నమాట ఎలాస్టిక్ పైన. సో ఇలా లాగుతూ స్టిచ్ చేయాలి. ఈ ప్యాంటు చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ చేయడము, కటింగ్ కూడా ఇంకా ఈజీ. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దీనికి చూడండి జోబీ కూడా స్టిచ్ చేశాను నేను. ఇలాగా జోబీ స్టిచ్ చేయడం, పాకెట్ పెట్టుకోవడం, మనకు మొబైల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవడము చాలా ఈజీగా ఉంటుంది. పాకెట్ ఎలా కుట్టాలనేది ఇంకొక వీడియోలో నేను చూపిస్తానండి క్లియర్గా. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ యూస్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.